చేయలేరు ఆయన. యా యా మసన్రావు గారు చెప్పండి. అంటే ఒక సిఐని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, అంతవరకు ఓకే, బాగానే ఉంది. అయితే దీంట్లో మార్కాపురం నుంచి ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ సిఐ అంటే ఏదైనా కేసుకు ఎవరినైనా అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఎస్పీ కానీ ఏసీపీ కానీ ఆ పై అధికారులకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. ఇక్కడ ఒక లాకప్ డెత్ జరిగి ఉంటే ఖచ్చితంగా పై ఆఫీసర్లకు తెలియకుండా ఉంటుందా? మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు అదేనండి, యాక్చువల్గా ఏంటంటే ఒక నిందితుడిని తీసుకొచ్చిన తర్వాత మే 9వ తారీఖు నుంచి వాళ్ళ అమ్మ ఆరోపించి ప్రెస్ మీట్కి వచ్చి బయట పెట్టినప్పుడు దాదాపు నెల పైబడి 35 రోజులు నడిచింది. 35 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ మన రాజధాని ప్రాంతంలో ఉంది. సో రాజధాని ప్రాంతం అంటే ఇప్పుడు నెక్స్ట్ మన గౌతమ్ సావంగ్ గారు కానీ రాజనాథ్ రెడ్డి గారు కానీ గతంలో విజయవాడ కమిషనర్గా చేశారు, ఆ తర్వాత డీజీపీలు అయ్యారు. సో అంత ప్రాధాన్యత కలిగిన పోస్ట్. అలాంటి పోలీస్ కమిషనర్ పరిధిలో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు ఒక్కడే ఈ పని చేశారంటే నమ్మే పరిస్థితి కాదు. అక్కడ పోలీసు పరంగా పరిపాలనా పరమైన వైఫల్యం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏ స్టేషన్ లో ఎవరు ఉంటున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఒక లాకప్ డెత్ జరిగింది, లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు, వాళ్ళ అమ్మ అప్పటికే పోలీస్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంది, బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళింది, హైకోర్టులో కేసు వేసింది, ఎన్నిటికి రోజులు గడుస్తాయి కదా. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సో ఖచ్చితంగా మీరు అన్నట్లు మీరు ఏదైతే ఇప్పుడు లేవనెత్తారో ప్రశ్న, ఉన్నతాధికారులకు కూడా దీనిలో వైఫల్యం ఉంది, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. గతంలో నేను ఒక చెప్తా, ఇక్కడ కృష్ణలంక బహుశా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ అనుకుంటా, నాకు సబ్జెక్టివ్ కరెక్షన్, 2003లో ఒక పోలీసు స్టేషన్లో ఉన్న నిందితుడు, అతని పేరు శంతన్, ఆయన ప్రశ్నిస్తుంటే అతను ఎస్ఐ మీద కాల్పులు జరగకపోతే పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని చెప్పేసి చచ్చిపోయాడు అతను అక్కడే. సో ఒక రకమైన లాకప్ డెత్ అది కూడా. సరే, ఆ కేసులో ఏం జరిగింది, అప్పటి సిపి సురేంద్ర బాబు గారిని కూడా లొంగిపోమని అది అరెస్ట్ చేయమని ఇస్తే ఆయన లొంగిపోయారు వచ్చి కోర్టులో. సో అలాంటి చరిత్ర ఇక్కడ ఉంది. అంటే పోలీసు స్టేషన్లో ఎస్ఐ వైఫల్యం ఉన్నా కూడా ఈ సిపి కూడా దీనికి కారకుడే అని కోర్టు అభిప్రాయపడితే ఆయన వచ్చి లొంగిపోయిన ఉదాహరణ విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలోనే ఉంది. 2003లో జరిగింది. నేను ఇప్పుడు రిపోర్టర్గానే ఉన్నాను, అందుకని చెప్తున్నాను ఈ సంగతి. సో అలాగే ఇక్కడ కూడా ఏసీపీ ఎవరు, నాగరాజు గారి పైన ఉన్న ఏసీపీ ఎవరు, డీసీపీ ఎవరు, వాళ్ళు ఎందుకు దీన్ని గమనించలేకపోయారు? స్టేషన్లో ఇలా జరుగుతూ ఉంటే మంచి అయినా చెడైనా ఆ పరిధిలో ఈస్ట్ ఈసీపీ ఉంటారు, వెస్ట్ ఈసీపీ ఏసీపీ ఉంటారు, వాళ్ళందరూ కూడా తరచూ పోలీస్ స్టేషన్లు సందర్శించడం, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతూ ఉంది, కేసు డైరీలు తనిఖీ చేయటం, వారెంట్లు తనిఖీ చేయటం, సరిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారా లేదా సిఐ వాళ్ళ కింద ఉన్న ఎస్ఐలు, లేదంటే పెట్రోలింగ్ సరిగ్గా చేస్తున్నారా లేదా. ఎందుకంటే రాజధాని ప్రాంతం కదా, లాండ్ ఆర్డర్ అనేది బాగుండాలనేది అక్కడ పాయింట్. ఎందుకంటే కృష్ణలంక ఏరియాలో యాక్చువల్గా ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు వస్తున్నారు పోలీసు అధికారుల కంటే అక్కడ కొంత నేరస్తుల జాడ కూడా ఎక్కువే ఉంటుంది. కృష్ణలంక ఏరియాలో నిజానికి అల్లరి గుంపులు కానీ, రోడ్ల మీద వెళ్ళే అమ్మాయిలను వేధించే వాళ్ళు కానీ, మహిళలను వేధించే వాళ్ళు కానీ, పిల్లల్ని వేధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందువల్ల ఖచ్చితంగా ఏసీపీ డీసీపీలు కూడా దీని మీద బాధ్యత వహించాలి. రాబోయే కాలంలో కేవలం నాగరాజు గారు ఒక్కడనే నిందితుడిగా చేయటమే కాదు, ఎవరైతే వాళ్ళ పర్యవేక్షణ లోపం, కింది అధికారులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోలేని పర్యవేక్షణ లోపం ఉన్న అధికారుల మీద కూడా ఈ సిట్ యాక్షన్ తీసుకోబోతుంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండోది కీలక, ఇందాక మనం చెప్పుకున్నాం, 9వ తారీఖు నుంచి సీసీటీవీలు చెడిపోతే ఏం చేస్తా ఉన్నారు. ఎందుకంటే బయట రూమర్స్ వస్తూ ఉన్నాయి సీసీటీవీ పుట్టేది మాయమైపోయిందని. ఈ రోజులో మాయమైపోయినా కూడా అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే డిజిటల్ డెవలప్మెంట్ వచ్చింది. మాయమైపోయినా ఎరైజ్ చేసిన వాటన్నిటిని కూడా తిరిగి ఫోరెన్సిక్ దీని ద్వారా కూడా రికవరీ చేసే సిస్టమ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. సో ఖచ్చితంగా నేరస్తులు అయితే తప్పించుకోలేరు. ఆయన నాగరాజు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ కావచ్చు, ఏఎస్ఐలు కావచ్చు, ఎవరైనా కూడా తప్పించుకునే అవకాశాలు అయితే లేవు. సో రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సేకరిస్తుంది ఏంటంటే ఆ హోటల్స్, లేకపోతే ఆ శ్మశాన వాటిక, లేకపోతే ఏదో బస్ స్టాండ్ దగ్గర పడేశారంటున్నారు అది. ఆ తర్వాత కాలంలో నాగరాజు గారు
వ్యవహరించిన తీరేంటి, గతంలో ఉన్న నేరస్తులు. ఎందుకంటే క్రాంతి కుమార్ అనే అతను కూడా ఆయన మీద ఆరోపణలు చేసిన పరిస్థితి చనిపోతూ. సో ఇప్పుడు వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు కూడా పేరు వెంకటేశ్వరరావు గారు కూడా బయటకు వచ్చి దాని మీద కూడా దర్యాప్తు అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేననేది ఏంటంటే నాగరాజుని ఏం చేయటం కాదు, అసలు నాగరాజు గారు ఈ రౌడీ షీటర్ల పట్ల అంత ఎందుకు థర్డ్ డిగ్రీ ఉపయోగించేలాగా ఎందుకు అయ్యారు? వాళ్ళు ఏమన్నా ఆయన మీద ఎదురు తిరిగారా? ఆయన మీద ఏమన్నా దాడికి ప్రయత్నించారా? ఆ సందర్భంలో జరిగిందా? లేదా రౌడీ షీటర్లు అనేవాళ్ళు నా ఏరియాలో కనపడకూడదని ఒక పోలీస్ అధికారిగా ఆయన హై హ్యాండెడ్ గా వ్యవహరించాడా? ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాలి. ఎందుకంటే ఎంత హై హ్యాండెడ్ అయినా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించిన పౌరులకు కల్పించిన హక్కుల్ని ఎవరు కాలరాయలేరు. సో అందువల్ల ఖచ్చితంగా 29వ తారీఖు కల్లా వీళ్ళు తేల్చాల్సిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా లోతైన విశ్లేషణ జరుగుతుంది. లేకపోతే రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా ఇంకా ఏమైనా దీని వెనకాల ఉందా ఏంటి? నేనైతే రిపోర్టర్గా అనుకోవట్లేదు వేరే వెనకాల ఉన్నారు, ఎవరో ఏం చేశారని. ఎందుకంటే ఒక సిఐ ఆ ప్రాంతంలో రౌడీజాన్ని అంతమొందించాలనే యాంగిలే చూస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చెబుతున్నారు ఆ విషయాల్ని. సో నేనైతే అలా అనుకుంటున్నాను. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్.